నిన్న ఫ్రెష్ ట్రావెల్స్, ఇవాళ స్మార్ట్ బస్ ట్రావెల్స్. పేర్లు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నా వీటి వేగం మాత్రం మనుషుల ప్రాణాలని హరించేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తిరోడుతున్నాయి. నిన్న సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందిన ఘటన మరవక ముందే పల్నాడు జిల్లాలో మరో విషాదకర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కొండమంజులూరు నుంచి వేలూరు వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపు క్రాస్ చేస్తున్న సమయంలో అతి వేగంగా వచ్చిన బస్సు ఆటోని ఢీకొనింది. ఈ ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బస్సు ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోగా మరో 3 హాస్పిటల్కి తరలిస్తుండగా చనిపోయారు. మొత్తం 7 మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో 6 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మృతులు బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మగా గుర్తించారు. వీళ్ళంతా కూడా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వాళ్ళుగా అధికారులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. మరో 2 సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 7 చనిపోవడం తీవ్ర విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలన్నారు వైఎస్ జగన్. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు మాజీ మంత్రి విడుదల రజని. చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆమె. మరి ఏదైతే ఈ 7 మంది, అందులో 6 మహిళలు ఉన్నారు, 1 జెంట్ ఉన్నారు, వీరందరూ కూడా మరి ఈ ఘటనలో వారు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి నేను నా డీప్ కండోలెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఘటనలు మరలా చోటు చేసుకోకుండా ఇమీడియట్గా ప్రభుత్వము ఇక్కడ సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీ మెజర్స్ కానీ ఇంకా ఏమైనా అవసరమైనటువంటివి ఉంటే ఫర్దర్ ఇలాంటివి రిపీట్ కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ ఘటనలో మరి ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.